మార్నింగ్ గెట్ రెడీ విత్ మీ వీడియో చూసారు కదండి. దానికి కంటిన్యూషన్ అన్నమాట. ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేదే ఇప్పుడు ఈ వీడియో అన్నమాట. ఇది ఏంటి అనంటే తెనాలిలోని రామలింగేశ్వరపేట శివాలయం టెంపుల్‌లో అక్కడ 1,00,000 పసుపు కొమ్ముల నోమనేది నోము నోచుకుంటున్నారనమాట వాళ్ళు. ఆ నోముకి మేము వెళ్ళామన్నమాట. ఇక్కడైతే పసుపు రాస్తున్నారండి. అందరి కాళ్ళకి పసుపు రాసి పక్కన ఇంకొక ఇద్దరు వచ్చేసప్పటికి పారాణి పెడుతున్నారండి. పసుపు కాళ్ళకి రాసి పారాణి పెట్టడం మన సాంప్రదాయంలో ఒకటి కాబట్టి వాళ్ళు ఇలా చేస్తున్నారు. మీలో ఎవరికైనా సరే ఈ నోము గురించి తెలుసుంటే గనక కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మన వీడియో కొత్తగా చూసేటైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మటుకు అస్సలు మర్చిపోకండి. ప్రెజెంట్ నేనైతే కాళ్ళకి పసుపు రాయించేసుకుంటున్నానండి. నాకు పారాణి అసలు మామూలుగానే నేనెప్పుడు పెట్టించుకోలేదనమాట. నాకు వాళ్ళు పారాణి పెడితే చాలా బాగా నచ్చింది కూడా. ఫైనల్‌గా అది కూడా మీకు చూపిచ్చేస్తాను. ఎలా ఉంది ఏంటి అనేది కూడా చూడండి. అలాగే చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారండి. లైక్స్, కామెంట్స్ మటుకు చెయ్యట్లేదు. ప్లీజ్ అండి లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎలా ఉన్నాయో కూడా తప్పకుండా కామెంట్‌లో షేర్ చేయండి. ఫైనల్‌గా అయితే మటుకు నాకు ముందు లైన్‌గా వచ్చేసి ఒక్కొక్కరు ఇలా రాయించుకుంటున్నారండి. అందుకని నాకు కొంచెం టైం తీసుకున్నారు. అలా వన్ బై వన్ వచ్చేసేసి ఇక్కడ పసుపు, పారాని 2 రాయించుకున్న తర్వాత మనం నెక్స్ట్ వెళ్ళాలండి. ముత్తైదువు ఎవరైతే నోము తీర్చుకున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి పారాని రాయించుకున్న తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాయనం అనేది మనం తీసుకుంటాము ఇక్కడ. చాలా మంది ఈ నోము చాలా తక్కువలో చేసుకుంటారు. చాలా మంది అంటే చాలా మందిలో చాలా తక్కువలో చేసుకుంటారు. ఎందుకంటే ఇది చాలా కాస్ట్‌తో కూడిపడిన ఇది. మేము అక్కడికెళ్ళి వాళ్ళని కూడా అడిగాము. ఎంత ఖర్చు అయ్యింది ఏంటి అని కూడా అడిగాము. సుమారు 2.5 లాక్స్ అయ్యింది అని చెప్పారు వాళ్ళు. ఇది యాక్చువల్‌గా నాకు ఈ నోము చాలా పెండింగ్ ఉందండి. అంటే ఈ నోము నేను పట్టానని అర్థము. ఈ నోము నేను ఉద్యాపన తీర్చుకుంటం కోసమని వాళ్ళని డీటెయిల్‌గా నేను అడగటం జరిగింది. వాళ్ళు చెప్పిన వాళ్ళ హస్బెండ్ పక్కనుండి చెప్పారనమాట. అమ్మ నాకు 2.5 లక్షలు అయిందమ్మా అని చెప్పారు. కావాల్సినవన్నీ తీసుకున్నాము అని చెప్పారు. నేను తనతో మాట్లాడటం జరిగింది. బట్ ఆ క్లిప్పింగ్ అయితే నేను పెట్టలేదనమాట. మిస్ అయ్యింది. అలాగే నేను పారాని పెట్టించుకున్నప్పుడు చాలా ఫీలింగ్ అయితే చాలా బాగుంది. పారాని పెట్టించేసుకున్నాను. ఫైనల్‌గా ఇదిగోండి నా కాళ్ళైతే ఇలా ఉన్నాయి అన్నమాట. తర్వాత వచ్చేసప్పటికి నేను వాయనం తీసుకుంటానికైతే అక్కడికి వెళ్ళానండి. బట్ కొన్ని చోట్ల క్లిప్పింగ్స్ అనేది మా హస్బెండ్ తీయటంతో రివర్స్‌లో వచ్చినాయి. జస్ట్ కొంచెం అడ్జస్ట్ అవ్వండి మీరు. తనకి తీయటం రాలేదు కాబట్టి. ఇక్కడ చైర్‌లో కూర్చుంది వాళ్ళ హస్బెండ్ అండి. అక్కడ వాటర్ తాగావిడే వాళ్ళ నోము తీర్చుకునే ఆవిడనమాట. వాళ్ళు 8 క్వింటాల పసుపు కొమ్ములు తీసుకున్నారండి. వాళ్ళకి పసుపు కొమ్ముల వరకే 1,50,000 దాకా అయినాయి అని చెప్పారండి. మిగతా పసుపు, కుంకుమ ఇలాంటి కొన్ని ఉంటాయి కదండి ఐటమ్స్. తాంబూలం అని, తాంబూలంలో ఏమేమి ఇచ్చారో కూడా మీకు లాస్ట్ క్లిప్పింగ్ లో నేను చూపిస్తాను. తను నాకు వాయనం ఇస్తున్నారు. ఫస్ట్ బొట్టు పెట్టేసి గంధం రాసి పసుపు రాశారనమాట మంగళసూత్రాలకి. తర్వాత వచ్చేటప్పటికి అక్షంతలు వేయించుకుంటానికి తను వాయనం ఇచ్చిన తర్వాత మన అక్షంతలు వేయాలని చేతికి ఇచ్చారండి. కొంచెం వాయిస్ ఓవర్ ఏదన్నా మీకు అప్ అండ్ డౌన్ అవుతే మటుకు నాకు కామెంట్ చేయండి. తప్పకుండా నేను రిప్లై ఇవ్వడానికి చూస్తాను. ఇక తనకైతే బ్లెస్సింగ్స్ ఇచ్చేసేసి నేను లేచానండి. పక్కన ఇంకొక కవర్ ఇస్తుంటే ఆ కవర్ లో పెట్టుకుని వచ్చేసేసాము. ఏమేమి ఇచ్చారో కూడా మీకు ఇప్పుడు ఈ క్లిప్పింగ్ లో చూపిస్తానండి. ఒక బుట్ట అంటారు కదా, బుట్ట అండి, బుట్ట ఇచ్చారు. అలాగే ఒక జాకెట్ ముక్క, తాంబూలం పెట్టారు. పసుపు కుంకుమ ప్యాకెట్స్ లాగా పెట్టారు. ఇప్పుడు వస్తున్నాయి కదా అవి పెట్టారనమాట. తాంబూలము, పువ్వులు, పసుపు కొమ్ములు, మళ్ళీ తర్వాత వచ్చేటప్పటికి 11 రూపాయల కాయిన్ను, గాజులు, కుంకుమ ప్యాకెట్స్ అండి. కుంకుమ అయితే చాలా అంటే చాలా బాగుంది. అలాగే మంచి స్మెల్ కూడా వస్తుందండి కుంకుమ. ఇంకా ఫైనల్ గా మీకు క్లియర్ గా చూపించడం కోసం నేను పసుపు కొమ్ములు బొట్లో ఉన్నవి ఇలా చూపిస్తున్నాను మీకు. తర్వాత ఏమేమి ఇచ్చారో కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఇక తాంబూలం అండి ఇది. దీంట్లో వచ్చేప్పటికి వాళ్ళు తాంబూలంలో వక్కలు మిస్ అవుతాయని చెప్పి వాళ్ళు కవర్లో వేయడం జరిగింది. ఇదిగో చూడండి 11 రూపాయల తాంబూలంలో ఇచ్చారు అమౌంట్. అలాగే పసుపు కుంకుమ ప్యాకెట్ అండి, సారీ ఇది కుంకుమ ప్యాకెట్. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి 4 గాజులండి చక్కగా ప్యాక్ చేసి వాటిని కూడా ఇచ్చారు. తర్వాత వక్కలు అంటారు కదా, 2 వక్కలు కూడా ఇచ్చారు. తర్వాత వచ్చేటప్పటికి మనం మంగళసూత్రాల్లో గుచ్చుకుండేవి నల్ల పూసాను ఎర్ర పూస అవి ఇచ్చారనమాట. వాయనంలోకి ఇవన్నీ ఇచ్చారు. పూలండి, పూలు కూడా వాళ్ళు బాగా మంచిగా ఫ్రెష్ గా ఉన్నాయి. అంటే నేను ఊ నుంచి తీసుకొచ్చేప్పుడు కొంచెం ఇదైంది అనమాట. బ్లౌజ్ పీస్ కూడా చాలా అంటే చాలా క్వాలిటీగానే ఉంది.
అలాగే పసుపు కుంకుమ ప్యాకెట్ అండి. అలాగే ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.